సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్ళిన భక్తుల మీద గోడ కూలి అంతమంది చనిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ మీద మరీ మోటు భాషలో, అంటే కొందరి మొరట మనుషులు మాట్లాడే భాషలో చెప్పాలి అంటే నెటిజన్స్ గాండ్రించి ఉమ్ముతూ ఉన్నారు. సీరియస్లీ ఆ ట్వీట్ ఏంటి? అంతమంది భక్తులు చనిపోతే గోడ కూలి చనిపోయిన భక్తులట ఇద్దరు జన సైనికులు ఉండడం తీవ్ర బాధ కలిగిస్తుందట. వాళ్ళు గోడ కూలి అంతమంది భక్తులు చనిపోతే అందులో ఇద్దరు జన సైనికులు ఉన్నారట. ఆడ పాకిస్తాన్తో పోయి యుద్ధం చేయమన్నా లేదా సైనికులను? ఈ సైనికులు రాజకీయ పార్టీలు ఇంకెవరో సైనికులు అంటూ ఉంటారు. వీళ్ళని పోయి యుద్ధం చేయమనాలి. సైనికులట, సైనికులు. జన సైనికులు చనిపోవడం బాధాకరమాట. అంతమంది చనిపోతే ఉమ్మడిగా వాళ్ళ మరణాలకు బాధ్యత వహించాల్సిన పాలకపక్షంలో కీలక భాగస్వామి ఈ మరణాలలో కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నారా? ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతాడు నీతిలో. అబ్బో సరేలే, నీతి అనేది ఏ రోజుకు ఆ రోజు నీతి మారుతూ ఉంటుంది ఆయన మాట్లాడడానికి. నెటిజన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఇంత దారుణమైన మనుషులు, ఇంత దారుణమైన పార్టీ మరొకటి ఉండదు. ఇంతమంది చనిపోతే చనిపోయిన వాళ్ళల్లో కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నారు అని చెప్పి ఇద్దరు జన సైనికులు చనిపోతే మిగిలిన వాళ్ళు ఎవరు? టీడీపీ బీజేపీ కార్యకర్తల? మిగిలిన వాళ్ళు టీడీపీ బీజేపీ కార్యకర్తల అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళతో రాజకీయం ఏంటి? బాధ్యత వహించాలి కదా, మినిమం కట్టేస్తే ఉండాలి కదా. ఎలాంటి వీళ్ళు అని ఈ 10th ఫెయిల్ అయిన వాళ్ళు రాజకీయాలు చేసి ఇట్లే ఉంటుందని కొందరు, 10th ఫెయిల్ అయిన వాళ్ళని జనసేన పార్టీ అఫీషియల్ పేజీకి అడ్మిన్గా పెట్టినట్టున్నారు, అందుకే ఇటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి కొందరు. మరి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రోజు రోజుకు మిమ్మల్ని మేము అభిమానించినందుకు మమ్మల్ని మేము నిందించుకునే పరిస్థితి తీసుకురాకండి. మమ్మల్ని మేమే నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మిమ్మల్ని అభిమానించినందుకు. అసలు అందరు చనిపోతే చనిపోయిన వాళ్ళకు రాజకీయం ఏంటి? ఇందులో జన సైనికులు ఏంటి? టీడీపీ సైనికులు ఏంటి? బీజేపీ సైనికులు ఏంటి? వాళ్ళ కార్యకర్తలు ఏంటి? ఇటువంటి మనిషి ఏంటి మీరు? ఒక్కసారైనా కనుక ఒక నైతికతతో కూడిన రాజకీయం, ఒక్కసారైనా కనుక మెచ్యూర్డ్ లీడర్షిప్ ప్రదర్శించాలి కదా అని ఈయనను అభిమానించే వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలే వీళ్ళ క్లాస్ పీకుతూ ఉన్నారు. ఏమండి, ఒక దర్శనానికి వెళ్ళి 8 మంది భక్తులు చనిపోతే అందులో ఇద్దరు జన సైనికులు చనిపోవడం బాధాకరమని పాలకపక్షంలో కీలక భాగస్వామి ట్వీట్ వేయడం అసలు ఎంత నీచమండి బాబు. వచ్చి